I beg you, please honor my words. That's up to you, sir. Yeah, Sridhar garu cheppandi. Sridhar garu cheppandi. నేను రెండే మాటలు చెప్తాను. మహేష్ అంత ఆవేశం అక్కర్లేదు. నేనేమంటా ఒకటే 1200 కోట్ల రూపాయలు వాళ్ళు ఏమడుగుతున్నారు కాలేజ్ యజమానులు, మీరు ఇచ్చిన టోకెన్ల పైసలే బడ్జెట్ లో స్పెసిఫై చేసి అడుగుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరే చెప్పారు గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 2014లో తెలంగాణ ఏర్పడిన రోజున ఉన్న బకాయిలు కూడా ఉన్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తీర్చారు కదా, అవి అక్కడ పెట్టి కొత్తవి మాత్రమే తీర్చలేదు కదా. కాబట్టి ఆ విజ్ఞత మనందరిలో ఉండాలి. కొద్ది ఎక్కువ కొద్ది తక్కువ ఉంటుండొచ్చు. దట్ ఈస్ డిబేట్ ఆన్ దట్ ఆల్సో. ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ ఆన్ హ్యాండ్ ఆరోగ్యశ్రీ నిలిచిపోయే పరిస్థితి. మరి ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నాం, 5 లక్షలు కాదు 10 లక్షలు 15 లక్షలు ఇస్తామన్నారు. దాని పరిస్థితి ఏందో నాకు తెలియదు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ అనగానే వచ్చే ట్రీట్మెంట్ పద్ధతి, ఆడుండే ఎమ్యూనిటీస్, డిస్పోజబుల్స్ అవన్నీ అందరికీ తెలుసు. మనం మాట్లాడుకుంటే మనం నవ్వితే మన పనులే బయటపడతాయి అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. దీనికి తిలా పాపం తలా పిడికాడు. నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఇవాళ అట్లీస్ట్ దీస్ 2 ప్రయారిటైజ్ సెక్టర్స్. నేను ఇంతకుముందు చెప్తుంటే మన ఊరు మనబడి గురించి మనవాడటం వచ్చాడు. చిన్న చిన్న వాళ్ళు పనులు చేశారు, వాటి గురించి కూడా ఇవ్వలేదు. నేను ఒకటే ఫైనల్ అధ్యక్ష గారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వాటికి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం అనుకోండి, మరొకటి అదే కదా. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి మెగా కృష్ణారెడ్డి నుంచి మొదలుపెట్టి పొంగులేశ్వర రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి అన్ని కార్పొరేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇచ్చినటువంటి బిల్లుల మొత్తము, తర్వాత ప్రజా అభివృద్ధి సంక్షేమ రంగాలకు ఇచ్చినటువంటి యొక్క మొత్తం, బేసికల్లీ వెల్ఫేర్ సైడ్ ఒక్కసారి మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, మీ బండారం బయటపడుతుంది. కాబట్టి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. చేసినారు. నేను ఒక్కటే స్టేట్మెంట్, క్లియర్ గా అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, రెండు ఉంటాయి. వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఒకటే పాయింట్ ప్లీజ్ కంక్లూడ్. ఒకటే పాయింట్ నేనున్నా, మీరు లూట్ చేశారు రంగాల వారీగా చెప్పినాము. నీ దగ్గర ఏమైనా సబూత్ ఉంటే ఇక వద్దు, మళ్ళీ వాటిలోకి వెళ్తే ఇది తెగేది కాదు. వాళ్ళ నేనే ఆపుతున్నాను కదా, అరే నేనే ఆపుతున్నాను కదా రంగాల వారీగా అంత లేదు. శ్రీధర్ నేనే ఆపుతున్నాను కదా, నేనే ఆపుతున్నాను. నేను పర్మిషన్ ఇవ్వను. నేను ఇవాళ కన్ఫైన్ అవుతున్నది ఆగిపోతున్న స్తంభించిపోతున్న విద్యా వైద్య వ్యవస్థల మీదకే నేను ఫోకస్ పెట్టినా. దయచేసి మీరు కెలుక్కోవడాలు తవ్వుకోవడాలు వద్దు, దయచేసి నా రిక్వెస్ట్ మీకు. రైట్, రాకేష్ గారు ఇందాక నుంచి మీరు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఏంటి? రాకేష్ గారు మ్యూట్లో ఉన్నారు మీరు. జనవరిలో we went on a strike, sir. Same demands. They were said that they would be fulfilled by February 20th. అప్పుడు CEO వేరే, CEO మారాడు. సెకండ్ CEO వచ్చాడు మేలో, మళ్ళీ స్ట్రైక్ వెళ్ళాం. ఆయనకు మళ్ళీ ఒకసారి విన్నవించుకున్నాం. సెప్టెంబర్, ఇప్పుడు ఆగస్టులో మళ్ళీ థర్డ్ CEO వచ్చారు, ఆయనకు మళ్ళీ విన్నవించుకున్నాం. సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఎక్కడేసిన గొంగళి ఎక్కడే అన్నట్టుగా ఉంది. ద ప్రాసెస్ ఇస్ నాట్ మూవింగ్ 1 inch. 100 కోట్ల రూపాయలు వస్తే 150 కోట్ల బకాయిలు పెరుగుతున్నాయి. అంటే మళ్ళీ 50 పాత బకాయిలకు యాడ్ అవుతూనే వస్తున్నాయి, కానీ బకాయిలు పూర్తిగా నిర్మూలితం అవుతున్నాయి అన్నది ఏమీ లేదు. ఇంతకుముందు ఒక మిత్రుడు ఒకడు అంటున్నారు, శ్రీధర్ గారు అన్నారు, 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచి ప్యాకేజెస్ ఫర్ ప్రైవేట్ హాస్పిటల్స్ కోసము 10% పెంచి అక్కడేమో ప్యాకేజెస్కు డబుల్ చేసాము, 5 లక్షల నుంచి 10 లక్షలు చేసాము అన్న దానిలో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్? అసలు మాకు మనీ అన్నది సైంటిఫిక్ కాస్టింగ్ లో రిబేట్ చేస్తూ చేసే సర్వీసే ఆరోగ్యశ్రీ. అవి కూడా పైసలు మాకు ఇవ్వకపోతే హాస్పిటల్స్ ఏంటి బంద్ చేసుకోమంటే బంద్ చేసుకుందాం. చదువుకున్న డిగ్రీ చింపేయండి సార్ మీరు అందరూ, తెలంగాణ వచ్చినాక అంటే చింపేస్తాం. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్ మాకు, ఏదో ఒక పాలన చేసుకుంటాం బయట. ఇది ఏంటి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను యాక్చువల్గా మీ సైడ్ నుంచి కూడా మిమ్మల్ని కూడా ఒకటి అడగాలనుకుంటున్నా. ఒక చిన్న బ్రేక్ తర్వాత గఫూర్ గారి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అప్పట్లో కొన్ని సజెస్ట్ చేసే స్కీమ్ మంచిదైనా దీనివల్ల సిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉంది, ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ని ఇది రూయిన్ చేస్తుందని అప్పట్లో చాలామంది మాట్లాడారు. ఇప్పుడు కరెక్ట్గా అదే నిజమేమో అనిపిస్తుంది. అట్లుంది సిచ్యువేషన్. ఒక చిన్న బ్రేక్ తర్వాత దీంట్లో వెళ్దాం. వీటిల్లో చూసుకుంటే